అగో ఏదో ఫోన్ వస్తున్నది. హలో చెప్పుండమ్మా. దరఖాస్తు పెట్టుకున్నా, నాకు ఇల్లు లేకపోయా ఏం లేకపోయా, ఇక మరి అట్లున్నది సంగతి. అట్లనా, ఇక 10 లక్షలు ఇస్తారు. సరే సరే ముద్దుగున్నది కానీ నెంబర్ వస్తుంది ఒకటి. నిజమే అమ్మా, నిజమేనా? ఇక మరి చెప్తున్నా చూడుండ్రి. ఇగో 4, 2, 3, 5 ఇక వస్తాయి కదమ్మా పైసలు అయితే ఇక పక్క వస్తాయా? సరే సరే సరే. ఈ అమ్మ ఇట్లా పైసలు వస్తాయంటావు. ఇక ముద్దుగా ఎవరో ఫోన్ చేసిరు నాకు. ఇక మస్తు ఉన్నది పోండి, హుషారు ఉన్నది, నా పానం అయితే మంచిగా ఉన్నది. కానీ ఇగో ఏదో మెసేజ్ వచ్చింది. వాయమ్మో 10,000 కట్ అయిన ఇవ్వలో. ఇక మరి నేను ఏం చేస్తూ ఏం కథ? ఇక 10,000 కట్టాయి. వాయమ్మా తెలంగాణ ప్రజలారా జర భద్రం. ఇక సైబర్ నేరగాళ్ళు సరాసరి మీ అకౌంట్లకే గురి పెట్టిర్రు. ఇక మరి గవర్నమెంట్ ఆఫీసర్ల లెక్కనే ఫోన్లు చేసి ఇక మీకు ఇల్లు మంజూరైంది, మీకు పింఛన్ మంజూరైంది, మీకు ఇక గ్యాస్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి ఇక మస్క కొట్టడానికే తయారు ఉన్నారు. ఇక మరి మనం ప్రజాపాలన దరఖాస్తు పుణ్యమా అని చెప్పి ఇక మన అకౌంట్ నెంబర్లు అవన్నీ వాళ్ళ దగ్గర పోయినాయంట. ఇక మరి ఏ టైంలో ఫోన్ ఇచ్చేది తెలియదు, ఏ టైంలో ఓటీపీ వచ్చేది తెలియదు. ఇక మరి ఆయనతో మీకు ఫోన్ చేసి జర ఓటీపీ వచ్చింది చెప్పుండ్రి, మేము ఇక ఇల్లు మంజూరు చేస్తున్నాము, అది మంజూరు చేస్తున్నాం అని చెప్పి ఇక మీకు మస్క కొట్టేందుకు చూస్తారు సుమి, జర భద్రం. ఇక మరి అటువంటి ఫోన్లు వస్తే ఇక సైబర్ క్రైమ్ పోలీసులకు ఎంబడే ఫోన్ కొట్టి సారీ ఇట్లా ఫోన్ వచ్చింది గిది సంగతి అని చెప్పి చెప్పాలి. ఇక మరి ఎంబడే మన పైసలు కట్ అయినా ఎంబడే వాళ్ళకు ఫిర్యాదు చేస్తే ఇక మరి న్యాయం చేస్తారు. ఇక మరి ఆగం కావద్దు, అవతలను కూడా ఆగం కావద్దు. ఇక జర అర్థం కాని వాళ్ళకి కూడా చెప్పుండ్రి. ఇక ముందే పైసలు లేక మనం పరిశాన్లు ఉన్నాము, ఇక ఆగం కాకుండ్రి, ఇక పైసలు లాస్ కాకుండ్రి. ఇక మీరు కూడా ముచ్చట 10 మందికి చెప్పుండ్రి సుమి.